ఎంతో కాలం నుండి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు కూడా ఇంతవరకు సఫలం అవ్వలేదు. అన్నీ కూడా ఫెయిల్డ్ అయితూ వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్డ్ అవుతూనే వచ్చాయి. ఉద్యోగం కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్డ్ అయిపోయినాయి. సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవి కూడా ఫెయిల్డ్ అయిపోయినాయి. అలాగే అప్పులు తీర్చాలని ఎలాగోలాగా అప్పుల్లో నుండి బయటికి రావాలని మీరు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా ఫెయిల్డ్ అయింది. అలాగనే నీ భర్తను మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్డ్ అయ్యాయి. అలాగని మీ భార్యని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్డ్ అయినాయి. ఆ యొక్క జాబ్ కోసము ఆ యొక్క ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే ఆ ఉద్యోగం తప్పకుండా వస్తది. కానీ ఆ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని అటెంప్ట్స్ చేసినా అన్ని ప్రయత్నాలు కూడా ఇంతవరకు ఏది కూడా సక్సెస్ అవ్వలేదు, సఫలం అవ్వలేదు. అంతా కూడా నష్టమే. బిజినెస్ పెట్టి ఆ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వేస్ట్ అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు కూడా ఇంతవరకు ఫెయిల్డ్ అయిపోయినాయి. ఈసారి నేను చెప్పినట్లు ట్రై చేయి. తప్పకుండా అనుకున్నది మీరు సాధిస్తారు. ఏం లేదు, 7 రోజులు వరుసగా ప్రార్థన చేయండి. 7 రోజులు కూడా వరుసగా దేవుని స్తుతించండి. 7 రోజులు కూడా వరుసగా బైబిల్ చదువుతూ ఉండండి. ఒకటే ఒకటి ప్రతిరోజు 7 రోజులు అనగా 1, 2, 3, 4, 5, 6 మొదటి రోజు ప్రార్థన చేసి స్తుతించు, బైబిల్ చదువు. అలాగా 7 రోజులు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి స్తుతించి బైబిల్ చదవండి. అలా 7 రోజులు చేయండి. అప్పుడు ఈసారి మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసింది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఫెయిల్యూర్ అయిన నీవు, ఓటమి చెందిన నీవు విజయం పొందుకొని నీ ప్రయత్నంలో దేవుని యొక్క తోడు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసింది ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అంటే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ వీడియో నీ దగ్గరికి వచ్చింది అంటే దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి అనవసరమైన వాటిని మనసులో నుండి తీసివేసేసి దేవుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు దేవునికి టైం ఈ వీడియో పూర్తిగా చూడు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో చెప్పిన ప్రకారంగా చెయ్యి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం చెయ్యి. ఈసారి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈసారి మీ ప్రయత్నంలో తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. ఈసారి నీ ప్రయత్నంలో తప్పకుండా నువ్వు ఉద్యోగాన్ని పొందుకుంటావు. ఈసారి నీ ప్రయత్నంలో తప్పకుండా నీ భార్య లేకపోతే నీ భర్త నీ దగ్గరికి వస్తారు. ఈసారి నీ ప్రయత్నంలో తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఈసారి మీ ప్రయత్నంలో మీరు రాస్తున్న ఎగ్జామ్లో తప్పకుండా పాస్ అవుతారు. ఈసారి మీరు చేస్తున్న ప్రార్థన తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈసారి తప్పకుండా 100కు 100% దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆఖరిలో నేను మీకోసం ప్రార్థన చేస్తా. కొంచెం వీడియో లెంత్ ఉన్నా చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి. హై పాయింట్స్ ఒక 10,000 నుంచి 50,000 దాకా రావాలంటే ఖచ్చితంగా మీరు హై పాయింట్స్ ఇవ్వండి. సో ఆ బటన్ మీరు నొక్కితే హై పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనము వాక్యదానికి వెళ్దాం. వాక్యం ఏంటి అంటే, ఈ ఒక్కసారికి ప్రయత్నం చేయి, తప్పకుండా ఫలితాన్ని చూస్తావు. ఏం ప్రయత్నం చేయాలో నేను ఒక వారం రోజులు షెడ్యూల్ వేసి నేను మీకు వివరిస్తాను. ఆఖరిలో మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ఇప్పుడు వాక్యదానంలోకి వెళ్దాం. నీ ప్రయత్నం సఫలం అవుతుంది. 2వ దినవృత్తాంతంలో 32-30 వచనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 30వ వచనము. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 30వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను అనగా హిజ్కియా ఆయన ఏదైతే ట్రై చేశాడో ఆ ప్రతి 100 ప్రయత్నం చేస్తే 100లో కూడా సఫలమయ్యాడు. అలాగనే వృద్ధి పొందాడు. దేవుడు నీ గురించి కూడా చెబుతున్నాడు. మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మీరు సఫలమై మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నములందు కూడా మీరు వృద్ధి పొంది ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి నీ సర్వ ప్రయత్నంలో నువ్వు వృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు నా వాక్యంలో నుండి నేను మీకు తెలియపరుస్తాను. దేవుని యొక్క కృప ద్వారా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి.
మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నంలో దేవుడు మీకు కూడా వృద్ధి కలుగు చేస్తాడు. ఎంతో కాలం నుండి ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, అది వర్ధిల్లలేదు. ఈసారి అది వర్ధిల్లుతుంది, ఖచ్చితంగా నువ్వు వృద్ధి పొందుతావు. నేను చెప్పిన ప్రకారం చేయండి. ఎంతో కాలం నుండి వీసా కోసం ట్రై చేస్తున్నావు, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు, కానీ అది ఇంతవరకు సక్సెస్ అవ్వాలా. ఈసారి నేను చెప్పిన ప్రకారం ఈ ప్రయత్నంలో నువ్వు వృద్ధి పొందుతావు. ఇలా ట్రై చేస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అలాగనే ఎంతో కాలంలో నుండి లోన్ కోసం ట్రై చేస్తున్నావు, లోన్ రాట్లా. ఈసారి తప్పకుండా మీకు లోన్ వస్తుంది. అలాగనే ఎంతో కాలం నుండి ఒక స్థలం కొనాలని ప్రయత్నం చేస్తున్నావు, అది ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. ఈసారి నీవు సక్సెస్ అవుతావు. ఎంతో కాలం నుండి నీ యొక్క హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలని చూస్తున్నావు, ఆ ప్రయత్నం ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. ఈసారి తప్పకుండా వారం రోజుల తర్వాత అది సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఆ అద్భుత కార్యాన్ని మీరు పొందుకుంటారు. ఆఖరిలో మీకోసం ప్రార్థన చేస్తాను. ఇజ్కియా ఎలాగైతే తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందాడో, నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నములందు నీవు కూడా వృద్ధి పొందుకుంటావు. నేను చెప్పిన ప్రకారంగా చేయండి, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగనే నీ యొక్క సర్వ ప్రయత్నముల్లో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈసారి ఒక డాక్టర్గా నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఒక ఇంజనీర్గా మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఒక టీచర్గా మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఒక హౌస్ వైఫ్గా మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. అలాగనే ఒక ఫాదర్గా, ఒక మదర్గా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. నీ పిల్లలు చేసే ప్రయత్నాలు కూడా దేవుడు సఫలం చేయబోతా ఉన్నాడు. అలాగనే ఈసారి నీకు జరిగే ఆపరేషన్ సఫలమయ్యి ఆ ప్రయత్నంలో దేవుడు తోడుండడం వల్ల నీకున్న అనారోగ్యం కూడా తొలగిపోతుంది. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. సో మన వాక్య ధ్యానంలో వెళదాము. బైబిల్ గ్రంథంలోని మరొక లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు కూడా నాతో పాటు చదువుతూ ఉండండి, అర్థమవుతుంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై ధైర్య పొందిన వాడయ్యను. సిరియా, ఈరోజు కూడా సిరియా దేశం ఉంది. ఆ సిరియా దేశం అనేది అప్పట్లో సైన్యాధిపతి ఉండేవాడు. ఆయన పేరు నయమాను. సిరియా దేశానికి అతని ద్వారా దేవుడు విజయాన్ని కలుగు చేశాడు. అలాగే తన యజమానుడు రాజు దృష్టికి అతను ఘనుడై దయ పొంది అతను మహాపరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ అతనికి కుష్ఠరోగి అంటే లెప్రసీ. సో కుష్ఠరోగి అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు. కుష్ఠరోగి ఒళ్ళంతా కూడా బొబ్బలుగా వచ్చి సీమ్ పట్టి అది చాలా వాసన కొట్టి చాలా భయంకరంగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తుల దగ్గరికి కూడా ఎవరు రారు. సో అతని యొక్క పరిస్థితి చాలా భయంకరమైనది. కానీ ఇతను ఘనుడుగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు. సో అంతా బాగానే ఉంది. కానీ ఈ యొక్క కుష్ఠరోగి అనే వ్యాధి అతన్ని బాగా బాధించింది. సో మీ జీవితంలో కూడా మీరు ఘనులుగా ఉన్నా, పరాక్రమశాలిగా ఉన్నా, మీ ద్వారా మీరు అనేక జయాలు చూసినా మీ జీవితంలో కూడా ఏదో ఒక అనారోగ్యము, ఏదో ఒక కొరతో, సంతానం లేమియో ఏదో ఒకటి ఉండవచ్చు. సో ఆ ప్రాబ్లం అనేది ఈ రోజున మీ జీవితంలో తొలగిపోవడానికి నేను కొన్ని మాటలు తెలియపరుస్తాను. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకు పోయింది. వారు ఆ చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. సిరియన్లు ఇశ్రాయేల్ దేశం మీదకు వెళ్ళారు. ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చారు. అంటే ఒక చిన్న బిడ్డను అక్కడ నుండి పని కోసం తెచ్చుకున్నారు దాసురాలుగా. సో నయమాను భార్యకి ఆమె పరిచారం చేస్తూ ఉంది. అనగా ఏంటి అంటే ఆ నయమాను యొక్క భార్యకి ఆమె ఎంతో ఉపచారం చేస్తూ ఉంది. సో ఈ రోజుల్లో కూడా చాలామంది ఇండియా దేశంలో నుండి కువైట్, అలాగనే మలేషియా, సింగపూర్, అలాగే అబుదాబి, అలాగే ఖత్తర్, అలాగనే అనేకమైన అరబ్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. ఈ యొక్క వాక్యం చూస్తున్న చాలామంది కూడా మీరు కూడా ఎవరో ఒకరికి అనగా మీ యజమాని యొక్క భార్యకి మీరు కూడా పరిచారం చేస్తున్నారు అనుకుంటా. సో ఇక్కడ ఏం జరిగింది అనేది నేను తెలియపరుస్తాను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోర్చున్నాను. అతను నా ఏలినవాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ఈ యొక్క చిన్న బిడ్డ ఏం చెప్పిందంటే ఆ యొక్క నయమాను అనే ఆ సైన్యాధిపతి యొక్క భార్యకు ఏం చెప్పిందంటే, అయ్యా అమ్మా, సో అయ్యగారికి కుష్ఠరోగం ఉంది కదా, షోమ్రోన్లో ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి నా యజమానుడు వెళితే అతనికి స్వస్థత కలుగుతుంది. సో మీరు కూడా ఈ రోజున మీ యజమాను యొక్క భార్యకి పరిచారం చేస్తున్నారు, నమ్మకంగా ఉండండి. సో వాళ్ళకి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. ఏం కాదు, దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళకున్న కష్టాలు పోవునట్లుగా దేవుని వద్దకు వెళ్ళమని మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి సువార్తను అందించండి.
నయమాన్ రాజు యొద్దకు పోయి ఇశ్రాయేల్ దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత పత్రిక పంపించేదనని ఆజ్ఞించిన గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రిక అప్పగించెను. సో ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా షోమ్రోన్లో దైవజనుడిగా ఉన్నాడు. ఆ షోమ్రోను ఇశ్రాయేల్ దేశంలో ఉంది. సో ఈ చిన్న వ్యక్తి చెప్పిన ఆ యొక్క మాటలను పట్టుకొని ఆయన ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపించాడు. ఏమని అంటే కానుకలను ఇచ్చి ఆయనకి అప్పగించి, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటి అంటే, ఇదిగో నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగం నువ్వు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా, ఒకని కలిగిన కుష్ఠరోగమును మానుపును నా ఎదుగు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమును కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడా. నేను ఆ పత్రికను చదివినప్పుడు కుష్ఠరోగంను బాగు చేయమని ఈ రాజుకి ఇశ్రాయేల్ రాజునికి వర్తమానం పంపిస్తే అతనికి కోపం వచ్చింది. ఏంటి, చంపడానికి బ్రతికించడానికి నేనేమన్నా, కుష్ఠరోగం తగ్గించడానికి నేనేమన్నా దేవుణ్ణా, ఇదేంటి అని చెప్పేసి అతను చాలా విభ్రాంతికి గురయ్యాడు. అప్పుడు ఎలీషా అనబడిన దైవజనుడికి ఈ మాటలన్నీ తెలిసినప్పుడు, నీ వస్త్రాలను ఎందుకు చింపుకున్నావు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడు, అతనికి తెలియబడినట్లు అతను నా ఎద్దుకు రానిమ్మని రాజునకు వర్తమానం పంపించాడు. సో నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉన్నాడు. ఎలీషా దగ్గరికి నయమాను ఇంటి ముందడికి వచ్చాడు. కుష్ఠరోగంతో ఉన్నాడు. ఎలీషా అనే ఆయన గొప్ప దైవజనుడు, సేవకుడు దగ్గరికి ఈ నయమాను అనే ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఒక సైన్యాధిపతి అయినప్పటికీ కూడా అతని యొక్క రోగం బాగవుతుంది అన్న నమ్మకంతో గుర్రాలతో రథాలతో ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నిలిచాడు. ఎలీషా ఏమన్నాడంటే, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఏం చెప్పాడు అంటే, యోర్దానుకు వెళ్ళు, 7 సార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పి ఇక్కడ ఎలీషా నయమానుకు తెలియపరిచాడు. నేను ఈ రోజున మీకు తెలియపరుస్తున్నాను, నా ప్రియమైన తండ్రి, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడా, అన్నయ్య, నా ప్రియమైన సహోదరుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, 7 మార్లు 7 రోజులు నీవు కూడా రోజుకి ఒకసారి ఏం చేస్తావంటే 1 గంట సేపు ప్రార్థన చేయి, 1 గంట సేపు దేవుని స్తుతించు, 1 గంట సేపు వాక్యం చదువు. అలాగా 7 రోజులు నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, అలాగనే దేవుణ్ణి స్తుతించు. నీవు బాగై నీవు శుద్ధుడు అవుతావు. అనగా ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే మీ యొద్ద నుండి అనారోగ్యం పోతుంది. నీవు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం దేవుడు సఫలం చేస్తాడు. సో ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది. అలాగే నీకు దేవుడు సంతానాన్ని కలుగు చేస్తాడు. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. సర్వ ప్రయత్నంలో నువ్వు వర్ధిల్లి నీవు శ్రీమంతురాలుగా వర్ధిల్లుతావు. ఎవరినైనా మార్చాలన్నా నువ్వు ఖచ్చితంగా మార్చగలుగుతావు. అంత శక్తి, జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం, అభిషేకాన్ని దేవునికి ఇస్తాడు. సో 7 సార్లు వెళ్ళి యోర్దాను నదిలో మునిగి 7 సార్లు స్నానం చేయమంటే నయమాను కోపం వచ్చింది. ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చి నిలిచి దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుపునని నేను అనుకున్నాను. సో మా ఊర్లో నదులు లేవా, అబనాయును, ఫర్పును, ఇశ్రాయేల్ దేశం నదుల కంటే శ్రేష్టమైన కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నీవు చేయకుందువా, అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదు అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. సో దైవజనుడు చెప్పాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమంటే ఈయనన్నాడు కదా, అతను వచ్చి చేసి ప్రార్థన చేస్తాడు అనుకుంటే చేసి ప్రార్థన చేయలేదు. సో ఇంతకంటే నదులు మా ఊర్లో లేవా, మేము చేయలేమా అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతే అతని యొక్క దాసుల్లో ఒక దాసుడు అన్నాడు, అయ్యా, అతను ఏదైనా చెప్తే నువ్వు ఇంతకంటే గొప్ప చేస్తావు కదా, వెళ్ళి నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు కదా, 7 సార్లు చెయ్యి, ఏమైంది అని అంటే అప్పుడు వెళ్ళి 7 సార్లు అతను మునిగి స్నానం చేసినప్పుడు అతని యొక్క దేహము పసిపిల్ల దేహం వల్లనే అతడు శుద్ధుడయ్యాడు. ఈ రోజు నేను చెప్పాను, 7 రోజులు
ప్రతిరోజు ఒకసారి వాక్యం చదివి ప్రార్థన చేసి స్తుతించమని 7 సార్లు చెప్తే కొంతమందికి ఎలా ఉంటుందంటే 7 సార్లు ఏంటి, 7 సార్లు చేయమన్నారేంటి, ఇలా చేయడం ఏంటి, ఇది వాక్యానుసారమా, ఇలా చేస్తేనే దేవుడు అంటాడు, మేము రోజు చేయట్లేదా ప్రార్థన, రోజు వాక్యం చదవట్లేదా, రోజు స్తుతించట్లేదా అని మీలో కొంతమంది సందేహంతో అపనమ్మకంతో మీకు కూడా కోపం వచ్చి ఉండవచ్చు, నమ్మకం కలక్కపోయి ఉండవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డ, ఇది నమ్ము, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక స్నానం చేసినట్లుగా దేవుడు నిన్ను శుద్ధి చేయబోతున్నాడు. ఈ 7 రోజులు ప్రార్థనలో, ఈ 7 రోజులు నువ్వు వాక్యం చదివినప్పుడు, 7 రోజులు రోజుకొకసారి చెప్పిన ప్రార్థన చేసి స్తుతించినప్పుడు నీ మనసు, నీ హృదయం శుద్ధత దేవుడు కలుగు చేస్తాడు. అలాగనే నీ పాపాలన్నింటినీ దేవుడు పరిహరించి నీలో ఉన్న ఆ సాతాను శక్తులు, వాటి క్రియలన్నింటినీ కూడా దేవుడు తొలగించి 7వ రోజు కల్లా నీవు కూడా పసిపిల్ల దేహం వలె నీ మనసు, నీ హృదయం, నీ తలంపులు మార్చబడి నీవు చేసే ప్రయత్నము నీకు సక్సెస్ అవుతుంది. మొదటి రోజు ఏం లేకపోయి ఉండొచ్చు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 6వ రోజు వరకు కూడా ఏ కార్యం జరగకపోవచ్చు. కానీ 7 రోజుల తర్వాత ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన్ దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. లోకమంతట్లో కూడా ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మీరేం చేయాలి? ఈ 7 రోజులు రోజుకొకసారి చెప్పున, ప్రతిరోజు 7 రోజులు 1 గంట సేపు ప్రార్థన చేయండి, 1 గంట సేపు వాక్యం చదవండి, 1 గంట సేపు స్తుతించండి మీకు అనుకూలమైన సమయంలో. ఇలాగ 7 రోజులు చేయండి. 6 రోజుల వరకు మీకు ఏ కార్యం జరగకపోవచ్చు, కానీ 7వ రోజు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. మీ ప్రయత్నం దేవుడు సఫలపరుస్తాడు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ 2 నెంబర్లకి కూడా కాల్ చేసి 9908937164 ఇది ఒక నెంబర్, 7671927028 9491927167 ఈ నెంబర్లకి ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియపరచండి. అలాగే ఈ 2 నెంబర్లకి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క వీడియోని వీలుంటే లూప్లో పెట్టుకొని టీవీలో పెట్టుకొని వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, బాగుంటుంది. అలాగనే నేను మీకోసం ప్రార్థన చేయకముందు ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తా. 7 రోజుల తర్వాత ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, వివాహం సెట్ అవుతుంది, నీ ప్రయత్నాలు సఫలమవుతాయి. నువ్వు చేసే 7 రోజుల తర్వాత నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా, సర్వ ప్రయత్నాల్లో దేవుడు కొంతమంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దేవునికి అద్భుతం చేస్తే కామెంట్ చేసి ఖచ్చితంగా మీ సాక్ష్యాన్ని పంచుకోనండి, లేదా కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరిచి మీ సాక్ష్యాన్ని నాకు తప్పకుండా తెలియపరచండి. అలాగనే కృతజ్ఞత చూపించి, నేను మందిరం కొరకు ఒక స్థలం తీసుకోబోతా ఉన్నాను, దేవుడు నీ కార్యం చేయనట్లుగా, ఆయనకి నీవు అద్భుతాన్ని నువ్వు పొందుకున్నట్లుగా ఈ 2 నెంబర్లలో కూడా ఫోన్పే, పేటిఎం, జీపే ఉంది. ఈ పరిచర్యకి మీరు కూడా, ఈ చిన్న పరిచర్యకి మీరు కూడా సహకరించండి. మీరు చేసే ఈ యొక్క ప్రయత్నంలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనట్లుగా దేవుని పనికి కొంత సహకరించు. నీ ధనాన్ని, ధాన్యాన్ని సమృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ప్రార్థన అవసరతలు కూడా ఈ నెంబర్లు చేసి తెలియపరచండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. నీ కుమారుడు లేదా నీ కుమార్తె 7 రోజులు రోజుకోసారి చెప్పిన ప్రార్థన వాక్యం ఆరాధన చేస్తుండగా 7 రోజుల తర్వాత నయమానికి ఎలాంటి అద్భుత కార్యం జరిగిందో అంతకంటే గొప్ప అద్భుత కార్యం నీ బిడ్డ జీవితంలో జరిగించండి. నీ దేవుడైన యెహోవా నీ చేయి ప్రయత్నంలో నిన్ను వర్ధిల్ల చేయను సఫలపరచునన్న వాగ్దాన ప్రకారంగా నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామం పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.